కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగ కుటుంబాలలో వెలుగు నింపే ఉద్దేశంతో ఇచ్చిన మాటను నిలబెడుతూ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మొదటి విడతగా 1 లక్ష రూపాయల లోపు రుణాలను సుమారు 7,000 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పండుగలా నిర్వహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో రైతు వేదికల వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి రైతు సోదరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడమ తిప్పడం అనేది ఉండదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేసిందని, రాష్ట్ర ప్రజానీకం కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారంలోకి తీసుకురావడంతో వారికి ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు రుణమాఫీ అమలు కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడుచింతలపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు భారీగా పాల్గొనడం జరిగింది. రైతు సోదరులకు, అదేవిధంగా అధికారులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఎంపీటీసీలకు, వైఎస్ఆర్సీపీకి మండల పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా నాయకులు నమస్కారం. నిజంగా కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు తలెత్తుకొని గర్వపడే రోజు ఈ రోజు. భారతదేశ చరిత్రలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. మరి గత 10 సంవత్సరాలుగా చూసాం, తెలంగాణ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయని, రైతులు పడేటువంటి కష్టాలు దూరమై రైతుల యొక్క అప్పులు పోతాయని అందరం ఎదురు చూసాం. కానీ 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడినటువంటి రైతాంగానికి ఉపశమనం దొరికే విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే రైతుల యొక్క బాధలు పోతాయని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిలబడుతుందని నిరూపించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన అభిమాన నాయకుడు, మన ముఖ్యమంత్రి గారికి కర్తవ్య ధ్వనులతో మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలని తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు రైతులకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.